హాయ్, నేను మీ సత్యవను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇగో శుద్ధిగా కడుక్కున్న రోలు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఎందుకంటే ఒక 2-3 రోజుల మందం దంచి పెట్టుకోవడానికి ఖరాబ్ కాకుండా అందులో కొంచెం పసుపు, ఉప్పు వేయద్దనుకుంటే నిమ్మ పులుసు పిండుకోవచ్చు. సో నిమ్మకాయ నాకు ఇప్పుడు దగ్గర లేదు కాబట్టి నేను ఉప్పు ఎత్తన్నా. దీన్ని కాపాడుకోవడానికి అవి 2 అవసరం, ఫ్రెష్గా ఉండడానికి, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా. సరేనా? ఇప్పుడు వీటిని దంచుకుందాం. ఎందుకంటే ఉద్యోగం ఉన్న వాళ్ళకు తొందరగా దంచే వీలు లేక దీన్ని వేసుకోవడం మాత్రం మానేయద్దు. ఖచ్చితంగా అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇవన్నీ వాడాలి. ఎంత ఎగుడుతూ ఉన్నా మీకు అప్పటికప్పుడు దంచుకునే వీలు లేకపోతే ఒక 5-10 నిమిషాల టైం దొరికినప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇలా పొట్టు తీయమని శుద్ధి చేసుకొని 2-3 రోజుల మందం దంచి పెట్టుకోండి. చూడండి, అల్లం అయితే కచ్చపక్క దంగింది. ఇప్పుడు ఎల్లిపాయలు పోసుకున్నాం. ఇవి 2 కలిపి మళ్ళీ దంచుకుందాం. అల్లం అయితే ఎక్కువ ఉంది, ఎల్లిపాయలు తక్కువ ఉన్నాయి. ఎందుకు అనుకుంటురా? అల్లము కొంచెం ఎక్కువ వాడడం వల్ల చలికాలం కదా, నెత్తిలో అప్పుడప్పుడు కొందరికి తింపినట్టు అవుతుంది కదా, అలాంటి తింపు ఏముండదు ఈ అల్లం వల్ల, అందుకే ఎక్కువ వేసిన. చూడండి, అల్లం ఎల్లిగడ్డ దంగింది. ఈ ఇంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఎందుకంటే ఈ రెండింటిని కాపాడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అందరికి ఫ్రిడ్జ్లు ఉండవు కదా, అందుకే ఫ్రిడ్జ్ తోటి అవసరం లేకుండా ఇవి 2 వస్తువులు వేయాలి. మీరు కూడా ఇలాగే దంచుకోండి. ఎందుకంటే ఇలా దంచుడు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే పెడతాను. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే దంగింది. ఇలా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఇలా సేవ్ చేసుకోవచ్చు 2-3 రోజుల మందం, ఎక్కువ కాదు. ఎందుకంటే ఇవి కూడా దంచకపోతున్నాయి, ఎల్లిపాయలు మొలకెత్తున్నాయి, అల్లం మొలకెత్తుంది ఇయ్యాను కదా. ఇలా 2-3 రోజుల మందం దంచుకుందాం. తర్వాత మీకు కూడా తెలియని వారికి ఈ వీడియో పెట్టినట్టు అవుతుందని ఇలా అయితే చెప్తున్నా. చూడండి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఇలా 2-3 రోజుల మందం దంచి ఒక కాసు గిన్నెలో పెట్టుకోండి. ప్లాస్టిక్ అయితే వాడద్దు. దానిపైన స్టీల్ మూత పెట్టుకోండి. వంట చేసే దగ్గర పెట్టుకుంటే ఎప్పటికప్పుడు 2-3 రోజులు 4 రోజులు ఓవల వంటలు బట్టి అది అవుతుంది కాబట్టి, మాకైతే ఒక 4-5 రోజులు అవుతుంది. మేము ఇద్దరమే కాబట్టి, మా కొడుకుతో ముగ్గురం కాబట్టి, ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే 2 రోజులు అవుతుంది. మీ కుటుంబ వసతి బట్టి మీరు దంచి పెట్టుకోవచ్చు 2-3 రోజుల మందం. సరేనా? నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ పెట్టండి. సరే, నేను మీ సత్యవను ఉంటానా. బాయ్. చూడండి, ప్లాస్టిక్ వాడొద్దని ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టినా, మీరు కూడా వాడద్దు. చూడకపోయినా మళ్ళీ వీడియో చూడండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అత్తయ్య. ప్లాస్టిక్లో మాత్రం ఈ అల్లం వెల్లిగడ్డ పెట్టుకోవద్దు. తర్వాత 2-3 రోజుల మందం ఇంకో చూడండి, దీని మీద ఇలా మూత పెట్టేసుకొని ఏదో ఒకటి మీకు నచ్చింది చెంచా కూడా పెట్టుకొని. ఎందుకు సత్తవ ఇంత అయినంగా అన్నీ చెప్పుతుంది చూస్తుంది అనుకుంటారా? ఒకరోజు ఒక పొద్దు ఉంటుంది, ఒకరోజు చికెన్ వండుకుంటారు, ఒకరోజు కోడిగుడ్డు అనుకుంటారు. దాన్ని ఏది ఇట్లాంటివి పెట్టుకోకపోవడం వల్ల చేతి పట్టేసేస్తారు. దానివల్ల మనకు మంచిది కాదు కదా. అందుకని మీరు చికెన్ వండుకున్నా, ఏది వండుకున్నా చెంచాతో తీయడం వల్ల ఏ దోషం లేదు. కాబట్టి ఇలా చెంచా పెట్టుకోండి, ఇలా మూత పెట్టుకోండి. అన్ని వివరాలు చూపిస్తున్నా. సరేనా? బాయ్, మీ సత్తవను.